జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో భూభారతి పేరుతో అతిపెద్ద భూ కుంభకోణం జరుగుతుందని ఆయన ఆరోపించారు. దాదాపు 1 కోటి ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చి ఆన్లైన్లో ప్రదర్శించకుండా ఉంచడం ద్వారా భారీ అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. 35 మండలాల్లో ఈ స్కామ్ జరిగినట్లు తమ వద్ద సమాచారం ఉందని పేర్కొన్నారు. కేవలం కింది స్థాయి ఆపరేటర్లపై కేసులు నమోదు చేసి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం సరికాదని అన్నారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల ప్రమేయంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని, తక్షణమే ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. నిజాలు వెలుగులోకి రావాలంటే పారదర్శకత, విచారణ అవసరమని పేర్కొన్నారు. రైతు బంధు నిధులను సకాలంలో ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, సాదా పరిణామాల సమస్యలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కనబెట్టి పన్నులు పెంచడం, ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధించడమే లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. ఈ భూ కుంభకోణంపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని, రైతుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. సమావేశంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పలువురు ఉన్నారు. ఆంజనేయులు గారు, రామ్మోహన్ రెడ్డి గారు, మా సర్పంచ్ గారు, తర్వాత దయచేసి దేవాదుల నీళ్లను ఖచ్చితంగా ఇక్కడ ఎందుకు ఇయ్యాలని చెప్పేసి మాట్లాడితే వెంటనే రేవంత్ రెడ్డి వచ్చేసి మొట్టమొదటిసారి ఎప్పుడు లేని విధంగా ఇవాళ అక్కడ రివ్యూ మీటింగ్ పెట్టి ఏదైతే హరీష్ అన్న చెప్పిండ్రో ఈ రాష్ట్రంలో దేవాదులకు ఎంత ఖర్చు పెట్టినాం, ఎంత 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి మంత్రుల ఆస్తులు పెరిగినాయి, పేదల బతుకులు అయితే మారలేదు. రైతు బంధు రాదు, కళ్యాణ లక్ష్మి చెక్కులు రావు, బోనస్ రాదు, కేసీఆర్ కిట్ రాదు, పంటల బీమా రాదు. మంత్రులకు మాత్రం ఆస్తులు పెరుగుతున్నాయి, ముఖ్యమంత్రి ఆస్తులు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి అన్నదమ్ముల ఆస్తులు అయితే ఇలా అడ్డగోలుగా పెరుగుకుంటా పోతున్నాయి. గ్యారెంటీలన్నీ గాలే కలిసిపోయినాయి. ఇవాళ ఆ రోజు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు 2 పంటలకు రైతు బంధు ఇస్తే 3 పంటలకి ఎందుకు ఇవ్వాలండి? నువ్వు 3 పంటలు కాదు, 1 పంటకి ఇవ్వరు. నువ్వు కేసీఆర్ గారు బరాబర్ కరోనా వచ్చే 2 పంటలకు ఇచ్చారు. 2 పంటలకు ఇస్తే 3 ఎందుకు ఇస్తలేవన్నావు? 3 ఎందుకు ఇస్తలేవన్నా రేవంత్ రెడ్డి, 1 పంటకి ఎందుకు ఇస్తలేవు? సమాధానం చెప్పాలి కదా. నువ్వు వచ్చినకి 5వ రైతు బంధు, ఇప్పటికి పడ్డే రేటు 23, ఇచ్చింది తక్కువ, 23 ఎక్కువ. ఇది 5వ రైతు బంధు, ఇప్పుడు పడాల్సింది యాసింది. కానీ నువ్వు ఇప్పటిదాకా ఇచ్చిన రేటే 3 రైతు బంధులు. 15,000 ఇస్తాను రాహుల్ గాంధీ, 15,000 కాదు, ఉన్నాయి కూడా ఎగబెట్టావు. పక్కా బరాబర్ కేసీఆర్ ఉన్నప్పుడు ఒక నమ్మకం ఉండే రైతులకు బరాబర్ రైతు బంధు పడుతుందని ఒక నమ్మకం ఉండేది. నాట్లకు కేసీఆర్ రైతు బంధు ఇస్తే ఓట్లకు రేవంత్ రెడ్డి ఇస్తుంది. ఒకసారి ఎంపీ ఎన్నికల ముందు ఇచ్చిండు, ఒకసారి సర్పంచ్ ఎన్నికల ముందు ఇచ్చిండు. కానీ ఇప్పుడే ఎలక్షన్లు మళ్ళీ పెట్టేశారు. నాట్ల కేసీఆర్ ఓట్లకు రేవంత్. ఇవాళ ఇంత పెద్ద స్కామ్ ని శాఖలో జరుగుతుంటే నువ్వు ఎందుకు పెరగిస్తావు? ఒక్కసారైనా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిందా? రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే చిల్లు పడతా ఉంటే, ప్రజల డబ్బును కొంతమంది కొల్లగొడతా ఉంటే, దీని మీద ముఖ్యమంత్రి ఈ రోజు వరకు ఎందుకు రివ్యూ చేయలేదని అడుగుతా ఉన్నారు. చీటికి మాటికి రివ్యూ చేసి బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టే రేవంత్ రెడ్డి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల డబ్బు మీ యొక్క లోపభూయిష్టమైనటువంటి భూభారతి వల్ల నష్టం జరిగితే రివ్యూ చేసే బాధ్యత ముఖ్యమంత్రికి లేదా?
ఎందుకు రెవెన్యూ మంత్రిని చూస్తే భయపడుతున్నావా? పొంగిలేటి అంటే నీకు భయమా? కారణం ఏంటి? పొంగిలేటి బయట పెట్టడా, ముఖ్యమంత్రి రివ్యూ చేయడా? ఇది ప్రజల సొమ్ము కదా. రైతు బంధు ఏ శాత కాదు నీకు. రైతు బంధు ఇవ్వకుండా రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నాము. ముఖ్యమంత్రి గారు ఎవరు అడిగితే డబ్బులు లేవంటాడు. నీకు మాత్రం 100 కోట్ల రూపాయలతో నువ్వు క్యాంప్ ఆఫీస్ కట్టుకోవచ్చు, 100 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడచ్చు. నువ్వు నీకు ఫుట్బాల్ ఆడడానికి పైసలు ఉంటాయి, కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీస్ కట్టుకోవడానికి పైసలు ఉంటాయి, అందాల పోటీలు నిర్వహించడానికి పైసలు ఉంటాయి. లేదు ఫ్యూచర్ సిటీలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడానికి పైసలు ఉంటాయి. మూసీలో పేదల ఇల్లు కూలగొట్టి గాంధీ విగ్రహం పేరిట 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి పైసలు ఉంటాయి. రైతులు అనగానే పైసలు లేవని చెప్పి ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. ధరలు పెంచుడు, కమిషన్లు దంచుడు, పేదోళ్ళకి కొట్టుడు, అన్ని పథకాలు ఆగబెట్టిండు. ఒక్కొక్కటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నారు, బడ్జెట్ పెట్టిండు. బట్టి గారు కాంగ్రెస్ వాళ్ళంతా బలం కొట్టిండు. ఒకరికైనా పడ్డది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా? వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. ఎందుకు బంద్ అయింది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా? ఎందుకు అటకెక్కింది? రాజీవ్ యువ వికాసం ఎందుకు అటకెక్కింది? 2.5 ఏళ్ళైనా ఒక్క యువకుడి కన్నా ఉద్యోగాలు ఇచ్చింది లేదు. రాజీవ్ యువ వికాసం కింద సాయం చేసింది లేదు. మాటల్లోనే రాజీవ్ యువ వికాసం, మాటల్లోనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మాటల్లోనే రైతు బంధు, చేతలకు వచ్చే వరకు మొండి చేయకపోయింది. హస్తం గుర్తు కాస్త మొండి చేయకపోయింది. వెంటనే ఇవి అమలు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ, తెలంగాణ నీతి హక్కులను కాపాడాలని కూడా డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా ఈ రెవెన్యూలో జరిగినటువంటి కుంభకోణంలో సిట్టు వేసి మొత్తం పూర్వాపరాలు బయటకు తీయాలని, దీని మీద ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. దీన్ని ఇంతటితో బదులు రేపటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ అంశం మీద గట్టిగా లేవనెత్తుతాం. తప్పు మీది రైతులకు నోటీసులు ఇస్తున్నాం. రైతులకు ఎన్ని నోటీసులు ఇస్తాం? ఈ నోటీసులన్నీ వాపస్ తీసుకోవాలని. ఎందుకంటే రైతు డబ్బు కట్టిండు కనుక రిజిస్ట్రేషన్ చేసిండు. మీ తప్పు మీద అయితే శాపం రైతులకు ఎందుకు? పాపం మీది, శాపం రైతులక. ఈ నోటీసులు, రైతులకు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలని, తక్షణమే రైతులకు పూర్తి హక్కులు కల్పించాలని, ఎవడైతే డబ్బులు తిన్నాడో వాళ్ళ దగ్గర కట్టించి అది ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. ఇద్దరు ఇండిపెండెంట్ కూడా మాకు సపోర్ట్ చేసిన తర్వాత నా ఓట్లు ప్రధానమంటే ఆ ఓట్లు వేయకుండా ఇద్దరు కాంగ్రెస్ గుండాలు లోపల ఒక మా అక్క మంజులాక ఓటు వేయకుండా చేసిండ్రు. అందువల్ల మాకు 16 మాత్రమే వచ్చి అందులో కూడా రాష్ట్రం మాత్రం 1,000 వైస్ చైర్మన్ కూడా గెలిచినాం. కాబట్టి 2 నెలల్లో కూడా తొందరగా అరుణ గారు, నిమిషాల అరుణ బాలన్సే గారికి చేర్యాల మున్సిపల్ చైర్పర్సన్స్, అదేవిధంగా కుమార్ శ్రీధర్ గారు అంటే మీరు మిగతా వాళ్ళ కొద్దిగా పక్కన ఉంటే బాగుంటుంది. శ్రీధర్ గారు కూడా 2001 ఉద్యమకారుడు, మాజీ ఎంపీపీ వారు. ఉమా గారు ఇద్దరు ఇక్కడ. తర్వాత గీతాంజలి గారు 2వ వార్డు నుంచి కమలాపురం గీతాంజలి గారు, 2వ వార్డు చేర్యాల 2వ వార్డు. 4వ వార్డు సుప్రజ రాజీవ్ రెడ్డి గారు, ఇంతకుముందు కూడా వారు వైస్ చైర్మన్ సుప్రజ రాజీవ్ రెడ్డి గారు. ఆ తర్వాత సురేష్ గారు 8వ వార్డు, సురేష్ గారు 8వ వార్డు కౌన్సిలర్. సదానంద గారు, ఆ తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సదానంద గారు కూడా విద్యావేత్త, వారు కూడా. తర్వాత ఇక్బాల్ గారు, పప్పులు అనే ఇక్బాల్ గారు ఇవ్వాలి, వారు కూడా మంచి మెజార్టీతో గెలిచారు. మొత్తం 7 చైర్మన్, వైస్ చైర్మన్ గెలవడం జరిగింది. అదేవిధంగా జనగామకు సంబంధించిన 1వ వార్డు దుర్గా ప్రసాద్ గారు, మొత్తం 7 వస్తారంటే ఫోటో దూరం. ఆ తర్వాత 7
కొత్తగూడ సర్పంచ్ మొత్తం జనగామ సర్పంచులు